దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికి, చిన్నపిల్లలకి, టీచర్స్ కి, అగాపే చైల్డ్ ఇవాంజలిజం మెంబర్స్ అందరికి, పేరెంట్స్ అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు, శుభములు. సండే స్కూల్ కి ఆహ్వానం తెలియజేస్తున్నాము. దేవుని కృపను బట్టి గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని తన రెక్కల చాటున భద్రపరుచుకొని మరొక శనివారం సండే స్కూల్ జరిగించుకోవడానికి దేవుడు మనకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, అందరు బాగున్నారు కదా పిల్లలు? ప్రైజ్ ది లార్డ్. సరే నాన్న, మనం ఈ రోజు సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు సండే స్కూల్ నడిపించడానికి మన మధ్యలో శ్రావణి అక్క ఉన్నారు. షీఈస్ గోయింగ్ టు లీడ్ టుడే సండే స్కూల్. లెట్స్ వెల్కమ్ శ్రావణి అక్క. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వెల్కమ్ శ్రావణి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే శ్రావణి, బిఫోర్ వి స్టార్ట్ అందరినీ మ్యూట్ చేస్తాను నేను, పిల్లలందరినీ. ఓకే, ఓకే పిల్లలు అందరు బాగున్నారు కదా? నైస్. ఓకే, మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. సో సండే స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఏం చేయాలి? ప్రేయర్ కదా. సో మన మధ్యలో జ్యోతి అక్క ఉన్నారు. జ్యోతి అక్క వచ్చి మనల్ని ఈ రోజు సండే స్కూల్ ప్రారంభం చేసుకోవడానికి దేవుని సహాయాన్ని కోరుతూ అక్క వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ నీల్ డౌన్ చేసి రెడీగా ఉండండి. ఎస్, జ్యోతి అక్క. జ్యోతి అక్క కనిపించట్లేదు. అక్క మీరుంటే కొంచెం చెయ్యొత్తండి అక్క. లేదు లేరా? ఓకే పిల్లలు, జ్యోతి అక్క ఇంకా రాలేదు. మరి అక్క ఏమైనా పనిలో ఉంటుంటది. సరే, అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. నేను ప్రేయర్ చేసేస్తాను. మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా. మీరు అందరూ అడగండి, యేసయ్య మాకు ఈ రోజంతా సహాయం చేయి, ఇప్పుడు సండే స్కూల్ అంతా మాకు సహాయం చేయమని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, మహోన్నతుడా, మహోపకారి, నీ ఘననామంలోకి లెక్కింపలేనన్ని స్తోత్రములు నాయన. మరి నాయన, పోయిన శనివారం నుండి ఈ శనివారం వరకు దేవా నాయన, నీవే నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి క్షేమమును అనుగ్రహించి మరి ఒక సండే స్కూల్ వారికి నాయన మీరు మమ్మల్ని తోడుకొని వచ్చినందుకై మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. దేవా, జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. నీకు స్తోత్రములు నాయన. మరి కన్న తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి ప్రార్థన వరకు నాయన నీ సహాయం అనుగ్రహించండి నాయన. మరి జాయిన్ కాబోతున్న వారందరికీ నాయన మీరే త్వరగా నాయన జాయిన్ చేయించమని దేవా నీ సన్నిధానంలో ప్రార్థిస్తుంటున్నాను కన్న తండ్రి. మరి అంతేకాకుండా ప్రభా నాయన, ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా సహాయం దయచేయండి దేవా. నీకు స్తోత్రములు నాయన. ఈ రోజు నాయన మా సండే స్కూల్ అంతట్లో నాయన మీరే మహిమ పొందమని దేవా మిమ్మల్ని మీ సన్నిధానంలో ప్రార్థిస్తుంటున్నాను. పాటల ద్వారా, కథ ద్వారా నాయన, ఇంకా ప్రతి దాని ద్వారా నాయన మీరే మహిమ తెచ్చుకోమని దేవా నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వింటుండగా బిడ్డలందరికీ నాయన నీ సహాయమును అనుగ్రహించమని దేవా నాయన. మీరే బిడ్డలందరికీ నాయన బలమును శక్తిని అనుగ్రహించి మీలో ఆనందించడానికి ప్రభా ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించమని, ప్రతి సెక్షన్ లోను నాయన మీరే మాకు అందరికీ తోడుగా ఉండి మహిమాఘనత ప్రభావములను పొందుకోమని కొద్ది విన్నపములు ఏ సతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, సరే పిల్లలు, సో ప్రేయర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏంటి నెక్స్ట్? ఎవరు ఎవరికి గుర్తుకులేదా? సాంగ్స్. ఎస్, కరెక్ట్. సాంగ్స్ పాడుకుందాం. దేవుని మరి అందరు లేచి నిలబడండి. మరి ఉత్తి పాడుకుందామా, యాక్షన్ చేద్దామా? ఊరికే పాటలు పాడుకుందామా ఈ రోజు ఒక్కరోజు? ఓకేనా? పాటలు పాడుకుందామా, యాక్షన్ కూడా చేద్దామా? యాక్షన్ కూడా చేద్దామా? ఓకే, 1 2 3 స్టార్ట్. నిలబడండి అందరూ. వెరీ నైస్. ఇప్పుడు మన మధ్యలో అనిల్ అన్న ఉన్నాడు. అనిల్ అన్నని ఇన్వైట్ చేసేద్దాం సింగింగ్ కోసం. ఓకే, వెల్కమ్ అనిల్ అన్న. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికి. థ్యాంక్ యూ సులక్షణ అక్క, థ్యాంక్ యూ శ్రావణ అక్క. పిల్లలందరూ నిలబడ్డారా? మీరందరు చాలా రెడీగా ఉన్నారు పాటలు పాడడానికి. పాటలు పాడుకుందామా లేకుంటే చప్పట్లు యాక్షన్ చేసుకుందామా లేకుంటే చప్పట్లు కొట్టు పాటలు పాడుకుందామా?
యాక్షన్ చేద్దామా? వెరీ గుడ్. మీరు చాలా ఎంతూజియాస్టిక్ గా కనిపిస్తున్నారు నాకు. ఓకే పిల్లలు, పాడుకుందాం. ఫస్ట్ దేవుని స్తుతిస్తూ వందనాలు స్తుతులు అనే పాట పాడుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. ఆనందంలోనా ఆశ్చర్యంలోనా, ఆనందంలోనా ఆశ్చర్యంలోనా, అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. బాధలలోనా వేదనలోనా, బాధలలోనా వేదనలోనా, అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. హల్లెలూయా. పిల్లలు, మీరు యాక్షన్ తో పాటు సాంగ్ కూడా పాడాలి నాన్న. మీరు ఎవరు సాంగ్ పాడట్లేదు, ఓకేనా? యాక్షన్ తో పాటు సాంగ్ కూడా పాడాలి. మీకు రాలేదనుకో, సెకండ్ టైం పాడుతున్నాం కదా, సెకండ్ టైం పాడుతున్నాను కదా, సెకండ్ టైం మీరు నాతో పాటు రిపీట్ చేయాలి. ఓకేనా? మీరు చాలా మంది యాక్షన్స్ చేస్తున్నారు కానీ పాట పాడట్లేదు. ఓకేనా? యాక్షన్ తో పాటు సాంగ్ కూడా రిపీట్ చేయాలి. మీరు అట్లయితేనే నేర్చుకుంటారు కదా పిల్లలు. ఓకేనా? ఓకే, నెక్స్ట్. సండే స్కూల్ కు వెళ్ళమన్నది యేసయ్య మనసు. సండే స్కూల్ కు వెళ్ళమన్నది యేసయ్య మనసు. బజారు చుట్టూ తిరగమన్నది సాతాను మనసు. బజారు చుట్టూ తిరగమన్నది సాతాను మనసు. అమ్మకు సాయం చేయమన్నది యేసయ్య మనసు. అమ్మకు సాయం చేయమన్నది యేసయ్య మనసు. అమ్మకు సాయం చేయమన్నది యేసయ్య మనసు. బయటకు వెళ్ళి ఆడమన్నది సాతాను మనసు. నన్ను బయటకు వెళ్ళి ఆడమన్నది సాతాను మనసు. యేసు మాటలే చెప్పమన్నది యేసయ్య మనసు. యేసు మాటలే చెప్పమన్నది యేసయ్య మనసు. యేసు మాటలే చెప్పమన్నది యేసయ్య మనసు. నన్ను సినిమా పాటలు పాడమన్నది సాతాను మనసు. నన్ను సినిమా పాటలు పాడమన్నది సాతాను మనసు. సండే స్కూలుకు వెళ్ళమన్నది యేసయ్య మనసు. సండే స్కూలుకు వెళ్ళమన్నది యేసయ్య మనసు. సండే స్కూలుకు వెళ్ళమన్నది యేసయ్య మనసు. బజారు చుట్టూ తిరగమన్నది సాతాను మనసు. నన్ను బజారు చుట్టూ తిరగమన్నది సాతాను మనసు. అమ్మంటే ఇష్టం లా 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 లా, నాన్నంటే ఇష్టం లా 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 లా, అమ్మంటే ఇష్టం లా 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 లా, నాన్నంటే ఇష్టం లా 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 లా, అన్నంటే ఇష్టం లా 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 లా, అక్కంటే ఇష్టం లా 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 లా, ఆటిష్టం పాటిష్టం స్కూల్ ఇష్టం ఫ్రెండ్స్ ఇష్టం, మరి యేసయ్య అంటే అమ్మ కంటే ఇష్టం, నాన్న కంటే ఇష్టం, ఫ్రెండ్స్ కంటే ఇష్టం, నా ప్రాణం కన్నా ఇష్టం. అమ్మ కన్నా ఇష్టం, నాన్న కన్నా ఇష్టం, ఫ్రెండ్స్ కన్నా ఇష్టం, నా ప్రాణం కన్నా ఇష్టం. లా 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 లా. Left, right, left, left, right, left,
నిత్య జీవము ఉంది మనకు ఎప్పుడు మన ప్రియమైన యేసుక్రీస్తు సన్నిధిలో. యెహోషువ వలె మనము ధైర్యముతో పోరాటమాడి గెలుచుదాం. నిత్య జీవము ఉంది మనకు ఎప్పుడు మన ప్రియమైన యేసుక్రీస్తు సన్నిధిలో. యెహోషువ వలె మనము ధైర్యముతో పోరాటమాడి గెలుచుదాం. మనము శూరులం, ధైర్యవంతులం, మన యేసు మనతో ఉండగా. ఓటమన్నది లేదుగా, విజయమంతా మనదేగా. మనము శూరులం, ధైర్యవంతులం, మన యేసు మనతో ఉండగా. ఓటమన్నది లేదుగా, విజయమంతా మనదేగా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, నిత్య జీవము ఉంది మనకు ఎప్పుడు మన ప్రియమైన యేసుక్రీస్తు సన్నిధిలో. యెహోషువ వలె మనము ధైర్యముతో పోరాటమాడి గెలుచుదాం. హల్లెలూయా. మారిన నా జీవితం యేసే మార్చెను, హృదయాంతర్యాలు నూతనమాయెను. మారిన నా జీవితం యేసే మార్చెను, హృదయాంతర్యాలు నూతనమాయెను. లల్లల్లాలలా, 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 లల్లల్లాలలా. చెడు నుండి నా హృదయం కాపాడెదము ఇలలో. నాకున్న సమస్యలను యేసుతో పరిష్కరించెదను. చెడు నుండి నా హృదయమును కాపాడెదము ఇలలో. నాకున్న సమస్యలను యేసులో పరిష్కరించెదము. పౌలు వలె దేవుని వెదకి సువార్త చాటెదం. పౌలు వలె దేవుని వెదకి సువార్త చాటెదం. లల్లల్లాలలా, 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 లల్లల్లాలలా. సత్యము చెప్ప భయపడను, దేవుని చిత్తము చేసెదను. ప్రార్థనతో విశ్వాసముతో ముందుకు సాగెదను. సత్యము చెప్ప భయపడను, దేవుని చిత్తము చేసెదను. ప్రార్థనతో విశ్వాసముతో ముందుకు సాగెదను. లోకమంతా రక్షణకై సువార్త చాటెదన్. లోకమంతా రక్షణకై సువార్త చాటెదన్. లల్లల్లాలలా, 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 లల్లల్లాలలా. తలితాకు మీ కుమారి, తలితాకు మీ కుమారి, లేలెమ్మని చెప్పెను, చనిపోయిన పాపను లేపెను. లేలెమ్మని చెప్పెను, చనిపోయిన పాపను లేపెను. మై జీసస్ ఈస్ ఎ డాక్టర్, బహు బడా బడా డాక్టర్. మై జీసస్ ఈస్ ఎ డాక్టర్, బహు బడా బడా డాక్టర్. తలితాకు మీ కుమారి, తలితాకు మీ కుమారి. నేను జబ్బు పడితే నాపై కనికరపడతాడు. చేతితో నన్ను ముట్టి స్వస్థపరచుతాడు. నేను నిద్రపోయినా ఆయన మేల్కొని ఉంటాడు. నన్ను ఎల్లవేళలా సంరక్షిస్తాడు. నేను నిద్రపోయినా ఆయన మేల్కొని ఉంటాడు. నన్ను ఎల్లవేళలా సంరక్షిస్తాడు. మై జీసస్ ఈస్ ఎ ప్రొటెక్టర్, बहुत अच्छा मुझे देखेगा. माय जीसस इज ए प्रोटेक्टर, बहुत अच्छा मुझे देखेगा. तलिताकु मी कुमारी, तलिताकु मी कुमारी. లేలెమ్మని చెప్పెను, చనిపోయిన పాపను లేపెను. లేలెమ్మని చెప్పెను, చనిపోయిన పాపను లేపెను. మై జీసస్ ఈస్ ఎ డాక్టర్, बहुत बड़ा बड़ा डॉक्टर. माय जीसस इज अ डॉक्टर, बहुत बड़ा बड़ा डॉक्टर.
సారే మీద నేను సారే సారేకు జారిపోవుచున్నా జాలి చూపుమా. సారే మీద నేను సారే సారేకు జారిపోవుచున్నా జాలి చూపుమా. నీదు మంచి రూపం నాలో ఏర్పడా, నీదు మంచి రూపం నాలో ఏర్పడా. మలచి మలచి చేయుమా మంచి పాత్రగా, నన్ను మలచి మలచి చేయుమా మంచి పాత్రగా. సారే మీద నేను సారే సారేకు జారిపోవుచున్నా జాలి చూపుమా. నాదు చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. నాదు చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. పాపము చేయను మోసము చేయను, పాపము చేయను మోసము చేయను. ప్రార్థన మానను ప్రభుని బాధ పెట్టను, ప్రార్థన మానను ప్రభుని బాధ పెట్టను. నాదు చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. నాదు చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. బడికి వెళ్ళేదా గుడికి వెళ్ళేదా, బడికి వెళ్ళేదా గుడికి వెళ్ళేదా. మంచి చేసేదా దేవుని మహిమ పరచెదా, మంచి చేసేదా దేవుని మహిమ పరచెదా. నాదు చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. నాదు చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నాడు. చుక్ బండి రైలు బండి, చుక్ బండి నరకం బండి, చుక్ బండి సాతాను బండి ఎవ్వరు పోగలరు. చుక్ బండి రైలు బండి, చుక్ బండి నరకం బండి, చుక్ బండి సాతాను బండి ఎవ్వరు పోగలరు. బండి డ్రైవరు సాతానుడైన వంకర త్రోవలు నడిపించు, పాపపు బురదలు దించి వేసి త్రోయును నరకములో. బండి డ్రైవరు సాతానుడైన వంకర త్రోవలు నడిపించు, పాపపు బురదలు దించి వేసి త్రోయును నరకములో. చుక్ బండి రైలు బండి, చుక్ బండి యేసయ్య బండి, చుక్ బండి మోక్షం బండి ఇది నీ బండియా. చుక్ బండి రైలు బండి, చుక్ బండి మోక్షం బండి, చుక్ బండి యేసయ్య బండి అది నీ బండియా. బండి డ్రైవరు యేసుడైనా తిన్నని త్రోవలు నడిపించును, కను పాప వలె కాపాడును ఇది ఏ నిశ్చయము. బండి డ్రైవరు యేసుడైనా తిన్నని త్రోవలు నడిపించును, కను పాప వలె కాపాడును ఇది ఏ నిశ్చయము. చుక్ బండి రైలు బండి, చుక్ బండి మోక్షం బండి, చుక్ బండి యేసయ్య బండి అది నీ బండియా. అది నా బండియే, అది నా బండియే. నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము, అందుకే నన్ను తన యొద్దకు పిలిచాడు. నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము, అందుకే నన్ను తన యొద్దకు పిలిచాడు. ఎత్తుకుంటాడు ముద్దులిస్తాడు, ఎత్తుకుంటాడు ముద్దుడిస్తాడు. ముచ్చటైన కథలు నాకు ఎన్నో చెబుతాడు, ముచ్చటైన కథలు నాకు ఎన్నో చెబుతాడు. లల్లల్లాలా 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 లల్లల్లాలా. నా వెంట ఉంటాడు నీ జంటనంటాడు,
నా వెంట ఉంటాడు, నీ జంటనంటాడు, కంటి పాప వాలె నన్ను కాచుకుంటాడు, కంటి పాప వాలె నన్ను కాచుకుంటాడు. లల్లల్లాలా 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 లల్లల్లాలా. నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము, అందుకే నన్ను తన యొద్దకు పిలిచాడు. నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము, అందుకే నన్ను తన యొద్దకు పిలిచాడు. నోవాహు తాత ఒక్క పెద్ద ఓడ కట్టెను, దేవుని మాట మీద మనసు పెట్టెను. నోవ తాత ఒక్క పెద్ద ఓడ కట్టెను, దేవుని మాట మీద మనసు పెట్టెను. నీతిమంతునిగా జీవించను, తన కుటుంబమునంత రక్షించెను. నీతిమంతునిగా జీవించను, తన కుటుంబమునంత రక్షించెను. వాన కొట్టెను, వరదలొచ్చెను, ఈ లోకమంతా మునిగిపోయెను. వాన కొట్టెను, వరదలొచ్చెను, ఈ లోకమంతా మునిగిపోయెను. నోవ తాత ఒక్క పెద్ద ఓడ కట్టెను, దేవుని మాట మీద మనసు పెట్టెను. నీవు దేవుని మాట మీద మనసు పెట్టుము, నీవు దేవుని మాట మీద మనసు పెట్టుము. లాలలా 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 లాలలా. Whose side I'm leaning on, I'm leaning on the Lord's side. Whose side I'm leaning on the Lord's side. I lean, leaning on the Lord's side. I lean, leaning on the Lord's side. Whose side I'm jumping on, I'm jumping on the Lord's side. Whose side I'm jumping on, I'm jumping on the Lord's side. I jump, jumping on the Lord's side. I jump, jumping on the Lord's side. Whose side I'm turning on, I'm turning on the Lord's side. Whose side turning on, I'm turning on the Lord's side. I turn, turning on the Lord's side. I turn, turning on the Lord's side. Whose side I'm leaning on, jumping on, and turning on the Lord's side. Whose side I'm leaning on, jumping on, and turning on the Lord's side. I lean, I jump, I turn, turning on the Lord's side. I lean, I jump, I turn, turning on the Lord's side. Hallelujah. Thank you, పిల్లలు. Thank you so much. థ్యాంక్ యూ అనిల్ అన్న, చాలా చక్కగా మమ్మల్ని సింగింగ్ లో నడిపించినందుకు. పిల్లలందరూ చాలా బాగా కొన్ని పాత పాటలు కూడా గుర్తు చేశారు. అందరు బాగా, అసలు పిల్లలందరికీ బాగా గుర్తున్నాయి, కాకపోతే కొంచెం కొన్ని మధ్యలో లిరిక్స్ మర్చిపోయారు, కానీ ఓకే, అందరు బాగా చేశారు పిల్లలు. వెరీ నైస్. ఇది మీకోసం. థ్యాంక్ యూ అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు కూర్చోండి, ఇంకా అందరు కూర్చోండి, తొందరగా ఫాస్ట్. వెరీ నైస్. ఓకే, ఇప్పుడు మనం మరి ఈ వారం రోజుల పాటు దేవుడు మనందరినీ క్షేమంగా మంచి ఆరోగ్యం ఇచ్చి మనల్ని అందరినీ కాపాడినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి కదా పిల్లలు, మనం అందరం కదా. ఉషా, చైతన్య చెప్పాలి కదా. అది కరెక్ట్. ఇప్పుడు మన మధ్యలో సులక్షణ అక్క ఉన్నారు, మనల్ని ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపిస్తారు. వెల్కమ్ సులక్షణ అక్క. థ్యాంక్ యూ శ్రావణి. ప్రైజ్ ది లార్డ్ మా పిల్లలందరికీ. ప్రైజ్ ది లార్డ్ నానా. బాగున్నారు కదా. మరి దేవుడు మనందరినీ తన రెక్కల చాటున భద్రపరుచుకొని ఇప్పటి వరకు దేవుడు మనకందరికి అనుగ్రహించిన కాపుదల కొరకు, భద్రత కొరకు మనము దేవుణ్ణి స్తుతిద్దామా. చక్కగా పాటలు పాడారు నాన్న అనిల్ అన్నయ్య. పాటలన్నీ మనకు మంచిగా జ్ఞాపకం చేసి చక్కగా మనందరినీ సింగింగ్ లో నడిపించినారు కదా అనిల్ అన్నయ్యని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సరే నాన్న, మనందరము ఎంతో ధన్యులం కదా నాన్న. ఎందుకు? యేసయ్యని విశ్వసించిన మనందరికీ నరకము తప్పింపబడి నిత్య జీవాన్ని దేవుడు మనకిచ్చాడు కదా, అవునా కాదా? సో అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు దేవుణ్ణి మనం స్తుతిద్దాము.
ఈ లోకంలో ఆహారము, బట్టలు, ఇల్లు ఇవన్నీ అందరికీ ఉంటాయి కదా. అదేమి పెద్ద గొప్ప ఇదేం కాదు. చదువుకుంటున్నారు, ఏసై బిడ్డలు చదువుకుంటున్నారు, అన్యులు చదువుకుంటున్నారు, అందరికీ అన్ని ఉంటున్నాయి. కానీ అందరికంటే గొప్ప ధన్యత మనకు కలిగింది ఏంటంటే, యేసయ్యని విశ్వసించిన వాళ్ళకి నిత్య నరకాగ్ని తప్పింపబడి పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని వారసులుగా చేశారు కదా నాన్న. మరి దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణంని బట్టి మనం అందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం నాన్న. ఇప్పటి వరకు దేవుడు మనకిచ్చిన కాపుదల కొరకు, భద్రత కొరకు మనమందరం దేవుణ్ణి స్తుతించాల్సిన వాళ్ళం కదా నాన్న. అందరం కలిసి 2 చేతులు పైకెత్తి కొద్ది సమయం మనం దేవుణ్ణి స్తుతిద్దాం. మనం ఏమై ఉన్నామో అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనం అందరం కళ్ళు మూసుకోవాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకోవాలి. 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్తుతించాలి. ఎవ్వరు అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూడొద్దు, మనసులో దేవుణ్ణి స్తుతిద్దాం. దేవా, మమ్మల్ని ఎంతో ప్రేమించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి మా కోసము ఈ భూలోకంలో జన్మించి మా కొరకు సిలువలో మరణించి అయ్యా 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 నీవు చేసిన గొప్ప త్యాగం కొరకు నీకు వందనాలేసయ్యా, వందనాలేసయ్యా, వందనాలేసయ్యా అని మనం అందరం థ్యాంక్స్ చెప్దాం పిల్లలు. ఏసయ్య ఎంత మంచి దేవుడు అంటే, మనము పాపాత్ములమని తెలిసినా కూడా, మనము చెడ్డవాళ్ళమని తెలిసి ఏసయ్య మన కొరకు చనిపోయాడు. తన రక్తం అంతా కార్చి రక్తము వెలపోసి మనల్ని కొన్నాడు ఏసయ్య. మరి ఏసయ్య మనకు వచ్చిన రక్షణను బట్టి మనం ఫస్ట్ దేవునికి వందనాలు చెల్లించాలి. 2 చేతులు పైకెత్తండి. మౌనంగా ఉండకూడదు పిల్లలు, ఎందుకంటే దేవుడు మన నోట్లో శక్తి పెట్టాడు. స్తుతి ద్వారా దేవుడు గొప్పగా తనని తాను హెచ్చించుకోబోతున్నాడు. చిన్నపిల్లల స్తుతి ద్వారా దేవుడు సాతాను యొక్క కోట గోడలను పడగొట్టే దేవుడు అయి ఉన్నాడు. మీరందరూ నోరు తెరవాలి, నోరు తెరిచి గట్టిగా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా నీకే వందనాలు, సర్వశక్తిమంతుడా నీకే వందనాలు. ఎంత గొప్ప దేవుడవేసయ్యా. నరకానికి పాత్రులమైన మమ్మల్ని నువ్వు రక్షించడానికి అయ్యా ఈ భూలోకానికి వచ్చి మా కొరకు సిలువలో మరణించిన యేసయ్యా నీకే వందనాలు యేసయ్యా. నీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కళ్ళు ప్రవ్వా నాయనా 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 పరలోక రాజ్య వారసులుగా నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఎంతో మంది నశించిపోతున్నారు యేసయ్యా. ఏసయ్యా ఏసయ్యా నిన్ను తెలుసుకోక ఎంతో మంది నాశనం అయిపోతున్నారు, నరకాగ్నికి వెళ్తున్నారు. కానీ నీవు మమ్మల్ని ప్రేమించావు, నిన్ను విశ్వసించడానికి మాకు కృప చూపించావయ్యా. నువ్వు నిజమైన దేవుడు అని మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలేసయ్యా, 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 వందనాలు ప్రభా. అయ్యా 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 నేను మా తల్లిదండ్రులు ప్రభా నాయన మా తోబుట్టులందరినీ కాపాడిన దేవా నీకే స్తోత్రంలయ్యా. అయ్యా అయ్యా మమ్మల్ని ఇంతవరకు నీకు మాకు ఇచ్చిన కాపుదల కొరకు, నీ యొక్క భద్రత కొరకు నీకు వందనాలు, 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 వందనాలు ప్రవ్వా. థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రవ్వా. తండ్రి నీకే స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా. విశ్వసించువారు నశింపరన్నాడు, విశ్వసించువారు నశింపరన్నాడు, నిత్య జీవమొందగా అనుగ్రహం చూపాడు, నిత్య జీవమొందగా అనుగ్రహం చూపాడు. ఎంతో మంచివాడు యేసు స్వామి, ఎంతెంతో ప్రేమించాడు ప్రతి వారిని. ఎంతో మంచివాడు యేసు స్వామి, ఎంతెంతో ప్రేమించాడు ప్రతి వారిని. పరమును విడచి ధరణికి వచ్చాడు, పరమును విడచి ధరణికి వచ్చాడు, సిలువలో నిలచి ప్రాణమిచ్చాడు, సిలువలో నిలచి ప్రాణమి ఇచ్చాడు. ఎంతో మంచివాడు యేసు స్వామి, ఎంతెంతో ప్రేమించాడు ప్రతి వారిని. ఎంతో మంచివాడు యేసు స్వామి, ఎంతెంతో ప్రేమించాడు ప్రతి వారిని. ఆ మంచి వాడైన యేసయ్య
నీకు నాకు మనందరికి దేవుడై ఉన్నాడు పిల్లలు. ఆ మంచివాడైన యేసయ్య మనల్ని ప్రతి క్షణం కాపాడుతున్నాడు పిల్లలు. ఆ మంచివాడైన యేసయ్య నిన్ను, నన్ను, మన తల్లిదండ్రులను, అన్నయ్యలను, చెల్లెల్ని, అక్కని, తమ్ముణ్ణి మన ప్రతి రాకపోకలు ఎందుకు కాపాడుతున్నాడు. ఎటువంటి ఉపద్రవము, అపాయము, యాక్సిడెంట్ ఏవి మనకి కలగకుండా తన రెక్కల చాటున మనల్ని భద్రపరుచుకున్నాడు. నిత్య నరకాగ్ని తప్పించడమే కాదు పిల్లలు, ప్రతి క్షణము దేవుడు మనల్ని చూస్తున్నాడు. ప్రతి క్షణము ఆయన మనల్ని, మనకు అవసరమైనవన్నీ మనకి దయచేస్తున్నాడు. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు మనం అందరము మరొకసారి 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య. నీ గొప్పతనంని బట్టి నీకు వందనాలు. పిల్లలు చప్పట్లతోటి మనం దేవుణ్ణి ఆరాధిద్దాము. ఆశ్చర్యకరుడైనందుకు మన దేవుణ్ణి ఆరాధిద్దాము. అద్భుతకరుడైన మన యేసయ్యను మనం ఆ చప్పట్లతో ఆరాధిద్దాం. స్తోత్రార్హుడు, స్తుతికి పాత్రుడు, నిత్యము యేసయ్య స్తుతి నొందదగిన వాడు. పరిశుద్ధ దూతలందరూ యేసయ్యని ప్రతి క్షణము పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉంటారు. అందరూ గొప్పవాళ్ళు, బీదవాళ్ళు, ఈ ప్రపంచం అంతా తెలుసుకోవలసిన నిజమైన దేవుడు యేసయ్య. కాబట్టి ఆ యేసయ్యని మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు మన పట్ల చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి మనం దేవుణ్ణి మహిమపరుద్దాం పిల్లలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య. నీకే వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. మా మంచి యేసయ్య, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన, గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని నీ సన్నిధిలో ప్రార్థించుటకు, ఇదిగో నీ సన్నిధిలో ఆనందించుటకు సండే స్కూల్లో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు, జూమ్ ద్వారా ప్రభువా తండ్రి మేమందరము కలుసుకుంటకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆరంభ ప్రార్థన పాటల ద్వారా నీ మహిమ పొంది ఉన్నావయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రంలయ్యా. పిల్లలు చేసిన స్తుతుల మీద నీవు ఆసీనుడవయ్యా, పిల్లల స్థుతులను నువ్వు అంగీకరించావని నమ్మి స్థుతిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకు నీకు వందనాలు ప్రభా. నీ అందు విశ్వసించిన మేము నశించిపోకుండా నిత్య రాజ్యానికి వారసులంగా మేము ఉండడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు. ఇంకా తండ్రి మాలాగా కాకుండా ప్రవ్వా, నిన్ను నమ్మకుండా ఎంతో మంది ప్రవ్వా నాయన నాశనం అయిపోతున్నారేసయ్యా, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారేసయ్యా. ప్లీజ్ అయ్యా, నీ ప్రణాళికలో ఉన్న ప్రతి బిడ్డను నీవు రక్షించుకోమని వేడుకుంటున్నానేసయ్యా. త్వరగా ప్రవ్వా తండ్రి నాయన నువ్వు వస్తున్నావు కదా నాయన, మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి. నీ రెండవ రాకడలో ప్రభా తండ్రి మేమందరం నిన్ను సంధించడానికి, మేము సిద్ధపడడానికి సహాయము చేయండి యేసయ్యా. ప్రభా మేమందరము ప్రభా ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలంగా ఉండడానికి సహాయం చేయండి. నీవు నిజమైన దేవుడవని అనేకులకు చెప్పే ప్రభా తండ్రి నాయన సువార్థికులంగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ జూమ్ లో అటెండ్ అయిన ప్రతి చిన్న బిడ్డ ఒక బాల సువార్థికురాలుగా తయారవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. నీకే వందనాలయ్యా. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారి తల్లిదండ్రులను దీవించండి ప్రభా. బిడ్డల్ని బట్టి ప్రభా వారున్న ప్రతి స్థలమును ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. పిల్లలు ప్రభా నీ దయందును, పెద్దల దయందును ఎదుగుతూ ప్రభా తండ్రి నాయన నీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించడానికి సహాయము చేయండి యేసయ్య. ఇంతవరకు మాతో ఉన్న దేవా, మా ముందున్న సమయం అంతా కూడా మాకు ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా మీరే జరిగించుకోమని వేడుకుంటున్నాను యేసయ్య. తండ్రి మెమరీ వర్స్ సెషన్ లో ప్రభా తండ్రి నాయన పిల్లలందరూ చక్కగా రిసైడ్ చేయడానికి కృప చూపించండి. వాక్యం ద్వారా నీవే అందరితో మాట్లాడండి. నీ మెల్లనైన స్వరము మాకు వినిపింప చేయండి ప్రభా తండ్రి. మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. చివరి ప్రార్థన వరకు నీ సన్నిధి మేము అనుభవించు ప్రభా నాయన, నిన్ను స్తుతించడానికి కృప చూపించండి. లీడింగ్ చేస్తున్న అక్కడిని ప్రభా తండ్రి నీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని అందరినీ నీ పాదముల వద్ద సమర్పించుకుంటూ త్వరలో రానైనా నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సులక్షణ అక్క, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించినందుకు. ఏ పిల్లలు మీరందరూ థ్యాంక్స్ చెప్పారు కదా, నేను చూసాను. అంటే మీరు అందరు చెప్తున్నారా లేదా అని ఒకసారి చూసాను. మీరు అందరు బాగా చెప్పారు. ఓకే సరే పిల్లలు, కంఠత వాక్యం నేర్చేసుకున్నారు కదా అందరూ? నేర్చేసుకున్నారా? ఓకే. నేర్చుకోలేదా? అయ్యో బిజీ ఉన్నారమ్మా పిల్లలందరూ. మీకు ఒక విషయం తెలుసా?
బయట కంట్రీస్ లో ఏమైతుందో మీకు తెలుసా ఆ విషయము? న్యూస్ చూస్తున్నారా? ఎంతమంది న్యూస్ చూస్తున్నారు? రైట్. ఏమైతుందో చెప్పండి కొంచెం ఒకసారి. ఒక చిన్న మాట ఏదో ఒకటి మీరు ఏమైతుంది? వార్ అవుతుంది. వార్ అవుతుంది తెలుసా మీకు? అక్కడ ఒక యుద్ధం అవుతుంది తెలుసా? రష్యా ఇంకా ఉక్రెయిన్. రష్యా వాళ్ళు ఉక్రెయిన్ పైనకి దండెత్తేసారు. దండెత్తడం అంటే యుద్ధంకి వెళ్ళిపోయారు. మరి యుద్ధం చేసుకుంటా ఉన్నారు. యుద్ధం అవుతుంది అక్కడ. ఓకే పిల్లలు, అక్కడ అందరు ఏడుస్తా ఉన్నారు. బాంబులు పడుతున్నాయి వాళ్ళ ఇళ్ళ మీదకి వచ్చి. ఒకసారి న్యూస్ ఛానల్ చూడండి, నిన్న మొన్నటి యూట్యూబ్ లో ఉంది చూడండి మీరు. అంటే యుద్ధం జరుగుతుంది. యేసయ్య రాకడక ముందు ఏమున్నాయి? కొన్ని సంభవాలు ఉన్నాయి కదా, యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, ఏంటిది కరోనా వచ్చింది, వైరస్లు వస్తాయి అని ఉందా? వైరస్ అయిపోయింది, ఇప్పుడు యుద్ధం వస్తుంది. అలా అలా జరుగుతూ 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 యేసయ్య వచ్చే రాకడ సమీపిస్తుంది పిల్లలు. మరి యేసయ్య వచ్చే రాకడ సమీపిస్తున్నప్పుడు ఏమైతుంది చెప్పండి? ఏమైతుందో తెలుసా? అంత్య అబద్ధ క్రీస్తు వస్తాడు. వస్తాడా రాడా? ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? జస్ట్ మీరు ఇప్పుడు నేను చెప్పేవి వినండి అంతే, ఏం చేయద్దు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మన ఇంట్లో బైబిల్స్ ఉన్నాయా? మన అందరికి ఒక్కొక్క బైబిల్, మన ఇంట్లో అందరికి బైబిల్స్ ఉన్నాయి కదా, ఆ బైబిల్స్ అన్ని లాగేసుకుంటాడు పిల్లలు. లాగేసుకొని మనల్ని ప్రేయర్ చేసుకోనియడు, బైబిల్ చదువుకోనియడు, అసలు యేసయ్య అనే మాటే మన నోట్లో రాకుండా చేస్తాడు. మరి అప్పుడు మనం ఎలా? సో అందుకని మనం ఇప్పటి నుండే గుర్తుపెట్టుకోవాలన్నమాట వాక్యంని, సరేనా? నెక్స్ట్ వీక్ నుండి అందరు నేర్చుకొచ్చుకోండి పిల్లలు. మంచి పిల్లలు కదా మీరంతా. అప్పుడైతే బాగా చెప్పేవాళ్ళు. ఎగ్జామ్స్ అని నేర్చుకోవట్లేదా? అయినా పర్లేదు, ఎగ్జామ్ ఉన్నా పర్లేదు, నేర్చుకోండి సరేనా? సరే, ఇప్పుడు ఇంకా కొంతమంది చెయ్యెత్తారు. గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అబ్బా మీరంతా. అక్క సులక్షణక్క ఒక్కొక్కరిని అన్మ్యూట్ చేస్తా ఉంటారు, వాళ్ళు కంఠత్వాక్యం చెప్పేసి. నిన్ను కోహోస్ట్ చేశాను రా, యూ కెన్ ఆల్సో. అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క. చెప్పు ఆశ్రిత్. There are many plans in a man's heart, nevertheless the Lord's counsel that will stand. Proverbs 19:21. Thank you akka. గుడ్ ఆశ్రిత్. ఉషా చైతన్య. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. చెప్పు నాన్న. నరులు హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతలు 19:21. వెరీ గుడ్ నాన్న. చూడు ఎంత చిన్నగా ఉందో. ఇంకెవరైనా నేర్చుకోవాలంటే అందులో నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ నాన్న చెప్పు. నరులు హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. నరుని ఆలోచనలు హృదయములో అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానము స్థిరము. సామెతలు 19:21. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. చెప్పు నాన్న. నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతలు 19:21. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ప్రజ్ఞ, నవీన చెప్పండి అమ్మా, అన్మ్యూట్ చేశాను మిమ్మల్ని. ప్రజ్ఞ, నవీన. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతలు 19:21. నరుని హృదయములో ఆలోచనలు
ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నాన్న. Praise the Lord, Akka. ప్రైజ్ ఎలా నాన్న. There are many plans in a man's heart. Nevertheless, the Lord's counsel that will stand. Proverbs 19:21. Thank you. వెరీ గుడ్. చెప్పండి అమ్మా మూసాపేట పిల్లలు. ప్రైజ్ ఎలా నాన్న. నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతలు 19:21. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇంకా ఎవరున్నారు? ఓకే సరే పిల్లలు, నెక్స్ట్ వీక్ మళ్ళీ అందరు నేర్చుకొని రండి, సరేనా? ఓకే సరే, మరి మనం ఈరోజు నెక్స్ట్ ఏంటి పిల్లలు? నేను మర్చిపోయాను అసలు. అయిపోయింది కదా, ఇంకా క్లోజింగ్ ప్రే చేసుకుందామా? ఎందుకులే స్టోరీ, మీరు స్టోరీ విని మర్చిపోతున్నారు, మళ్ళీ అది చెప్పట్లే, కంఠత్వాక్యం చెప్పట్లే, వద్దులేండి స్టోరీ, ఇంకా క్లోజ్ చేసేసుకుందాం. ఓకే, నో స్టోరీ కావాలి కదా? అవును, వింటే ఎప్పటికైనా గుర్తుంటది, ఎప్పటికైనా గుర్తొస్తుంది మీకు. సరే, మన మధ్యలో విజయక్క ఉన్నారు, మీకు స్టోరీ చెప్పడానికి. విజయక్క ఇప్పుడు మన మధ్యలోకి వస్తున్నారు. వెల్కమ్ విజయక్క. ప్రైజ్ లార్డ్ శ్రావణి. ప్రైజ్ లార్డ్ అక్క. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నా వాయిస్ మంచిగా వినిపిస్తుందా శ్రావణి? వినిపిస్తుంది అక్క, చాలా బాగా వినిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్రైజ్ లార్డ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఎవరు ప్రైజ్ లార్డ్ చెప్పండి, చేతులు పైకెత్తి అక్క ప్రైజ్ లార్డ్ చెప్పండి. అందరికి ప్రైజ్ లార్డ్. ఎందుకలా అయిపోయారు? ప్రైజ్ లార్డ్ కూడా చెప్పట్లేదేంటి? అలసిపోయారా? అయ్యో, మా పిల్లలు ఎంత గ్రేట్ అని మేము బయట చెప్పుకుంటాము, మీరేమో ఇట్లా చేస్తున్నారేంట్రా? ఓకే రైట్. సులక్షణ అక్క ప్రైజ్ లార్డ్. టీచర్స్ అందరికి కూడా ప్రైజ్ లార్డ్, గుడ్ ఈవినింగ్. చిన్న షార్ట్ స్టోరీ మా. అయితే జరుగుతున్న సంభవాల గురించి మనం మాట్లాడుకుందాము. అయితే మన ఏస్ క్లబ్ పిల్లలకి అన్ని తెలుసు, ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం మనము. నాకు తెలిసి మన ఏస్ క్లబ్ లో ఉన్న పిల్లలకి తెలిసిన బైబిల్ లెసన్స్, స్టోరీస్ బయట ఏ పిల్లలకు కూడా తెలియదేమో అని నేను అనుకుంటున్నాను. అదే సత్యం అని కూడా నమ్ముతున్నాను. కొంచెం స్ట్రెంగ్త్ తగ్గింది కదా సులక్షణ? ఎస్ అక్క, ఈ రోజు కొంచెం తగ్గింది, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, మేబీ దాని వల్ల పిల్లలు జాయిన్ అవ్వలేదు. అదే ఒకసారి అనౌన్స్మెంట్ కూడా చేయండి. ఓకే పిల్లలు, ఎప్పుడు కూడా మనం ఒక్కరమే సండే స్కూల్ కి రావద్దు, మన వెంట ఎవరినో కొన్ని తీసుకొని రావాలి. మన పక్క వాళ్ళని, ఫ్రెండ్స్ ని పరిచయం చేయాలి సండే స్కూల్ కి. వాళ్ళకి కూడా లింక్స్ పంపిస్తూ ఉండాలి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఇప్పుడు కూడా మీరు లింక్ పంపించవచ్చు. సరే, మనం లెసన్ లోకి వెళ్ళిపోదాము. చక్కటి పాటలు అనిల్ అన్నయ్య మనకు నేర్పించారు, పాత పాటలన్నీ కూడా మనకు రిమైండ్ చేశారు. నన్ను బట్టి దేవునికి స్తోత్రం. ఓకే, అయితే ఇంతకు ముందే అక్క కంఠత వాక్యం నేర్చుకోకపోతే ఏం జరుగుతుందో శ్రావణి అక్క మనకు జ్ఞాపకం చేశారు కదా. మరి కొన్ని రోజుల తర్వాత అంత్య అబద్ధ క్రీస్తు వస్తాడు, అప్పుడు బైబిల్స్ అన్ని దాచిపెట్టేస్తాడు. సో నేనైనా మీరైనా వాక్యము నేర్చుకోవడమే కాదు, దాన్ని గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోవడం అంటే మనకు మరచిపోవడం అనేది మనకు అలవాటు. సో మనకు అది వీక్నెస్, బలహీనత. చాలా నేర్చుకుంటాం, చాలా చదువుతాం, కానీ మర్చిపోతాం. కానీ గుర్తు పెట్టుకోవడానికి దేవుడు శక్తి ఇస్తే తప్ప మనము గుర్తుంచుకోలేము. అయితే మరి ఎందుకు అంత్య అబద్ధ క్రీస్తు వస్తాడు, వాడు ఎందుకు బైబిల్స్ దాచి పెడతాడు? ఏసయ్య రెండోసారి వస్తాడని మనం ఎవ్రీ టైం చెప్పుకుంటున్నాం కదా, ఏసయ్య వస్తాడు అని. ఏసయ్య ఫస్ట్ టైం కూడా ఈ లోకంలో పుట్టినప్పుడు కూడా ఆయన పుడతాడు, పలానా ప్లేస్ లో పుడతాడు, పలానా చోట పలానా విధంగా పుడతాడు అని ముందే చెప్పబడి ఉంది. బైబిల్లో చెప్పారు, వేరే గ్రంథాలలో కూడా చెప్పారు. సో అలాగే యేసయ్య అలాగే పుట్టాడు. ఆయన పెరిగి పెద్దవాడి సేవ చేసి
మరి దేవుడు ఏం చెప్పాడు? అవన్నీ చేసి సిలువలో చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచి తన శిష్యులందరికీ కనబడి మరలా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి మేఘాల మీద వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులందరూ అలా చూశారు. యెరూషలేములో ఉండే ప్రజలు, ఇశ్రాయేలీయులందరూ అలా పైన చూసినప్పుడు దేవదూతలు వచ్చి వాళ్ళతో మాట్లాడిండ్రు. ఏంజిల్స్, మీరు ఎందుకు అలా చూస్తున్నారు? మీ కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసయ్య ఏ విధంగా పరలోకానికి వెళ్తున్నారో అదే విధంగా మేఘాలలో త్వరగా వచ్చి మీ అందరినీ కూడా తీసుకుని వెళ్తాడు. సో మీరందరూ ఆయన కొరకు సిద్ధంగా ఉండండి, ఆయన చెప్పిన పనులు చెయ్యండి. మరి ఇంకా లోకమంతా కూడా యేసయ్యను గురించి సువార్త ప్రకటించండి అని యేసయ్య చెప్పాడు. సో ఎలా వెళ్ళారో అలాగ వస్తాడని దేవదూతలు కూడా చెప్పారు. మరి ఇప్పుడు యేసయ్య వచ్చాడా? మరి రెండోసారి వచ్చాడా యేసయ్య? మీరు మీ ఏమంటారు, మీ హెడ్ ని వేవ్ చేయండి, లేదంటే మీరు ఇట్లా చేతుటని ఇట్లా అనండి. ఓకే, కొంతమంది ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. అందరు చెప్పాలి నాన్న, వచ్చాడా యేసయ్య రెండోసారి? సెకండ్ టైం వచ్చాడా? రాలేదు కదా, వెరీ గుడ్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మరి మనతో లేడా? మనం ప్రేయర్ చేస్తే మనతో ఉంటాడని చెప్తారు కదక్క మీరు అని. నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. అయితే ఎలా ఉన్నాడు అంటే ఆత్మ రూపంలో ఉన్నాడు. మనం అంటే ఫేస్ టు ఫేస్ చూసుకొని టచ్ చేసినట్టు ఉండరు యేసయ్య. ఆత్మ రూపంలో ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. మనం ఏమేం చేస్తామో అన్ని చూస్తాడు యేసయ్య. మనం మంచి పనులు అనేది ఆయనకి ఇష్టమైన పని చేస్తాం అనుకో యేసయ్య చాలా హ్యాపీగా ఉంటాడు. ఆయనను గాయపరిచే పని చేస్తాం అనుకో యేసయ్య బాధపడతాడు. సో యేసయ్యని మనం బాధ పెట్టొద్దు, ఆయనని సంతోష పెట్టాలంటే ఆయనకి ఇష్టమైన పని చేయాలి. ఆయనకి ఇష్టమైన పనులలో సండే స్కూల్ కి మనం పరిగెత్తుకొని రావడం, అక్క వాళ్ళు చెప్పిన పాఠాలు నేర్చుకోవడం, మెమరీ వర్స్ నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అయితే నాన్న ఆల్రెడీ నేను లెసన్ లో సగం చెప్పేశాను. అయితే యేసయ్య చనిపోయి తిరిగి అంటే సిలువలో చనిపోకంటే ముందు శిష్యులు వచ్చి, ప్రభువా మరి నువ్వు నీ రాకడికి సూచనలు ఏంటి, మళ్ళీ వస్తానన్నావు కదా, మరి నువ్వు వచ్చే ముందు సూచనలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు సూచనలు అంటే ఏంటంటే నాన్న, సూచనలు అంటే సైన్స్ ఇంగ్లీష్ లో. ఇప్పుడు వర్షం వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మేఘాలన్నిట్లా క్లౌడ్స్ అన్ని ఫామ్ అవుతాయి. ఒక్కొక్కసారి క్లౌడ్స్ అన్ని బ్లాక్ కలర్ అయిపోతాయి. గాలి వస్తుంది, తర్వాత వాతావరణం చేంజ్ అయిపోతుంది. అలాంటి వాతావరణం మనం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే వర్షం వస్తుందేమో, వర్షం వస్తుంది అని అనుకుంటాం కదా. అది ఒక సైన్ అన్నట్టు వర్షానికి ముందు మనకు. మరి యేసయ్య వచ్చే ముందు ఎలా ఉంటుంది అని యేసయ్యని అడిగారు శిష్యులు. అడిగితే అప్పుడు యేసయ్య వాళ్ళకి చాలా విషయాలు చెప్పారు. ఇదిగో నేను రెండవసారి వచ్చేటప్పుడు భూమి మీద ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, ఇలా ఇలా జరుగుతుంది అని వారికి చక్కగా చెప్పాడు యేసయ్య. అయితే ఏమేమి జరుగుతాయి యేసయ్య అని చెప్తే, మరి ఇదిగో నాలాగే వేషం వేసుకొని గెటప్ మార్చుకొని నేనే యేసయ్యని, నేనే క్రీస్తుని, నన్నే నమ్మండి అని కొంతమంది వస్తారంట. వాళ్ళని ఏమని అంటారంటే ఫాల్స్ క్రైస్ట్స్, అబద్ధపు క్రీస్తులు. అంటే యేసయ్య నిజమైన దేవుడు ఉన్నాడు కదా, ఆయన లాగా ఇమిటేట్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఇమిటేషన్ అంటే తెలుసు కదా, ఒరిజినల్ ఒకటి ఉంటది, దానికి డూప్లికేట్ అన్నట్టు. సో యేసయ్య లాగా గెటప్ వేసుకొని కొన్ని అద్భుతాలు కూడా చేస్తారు వాళ్ళు, కొన్ని మిరాకిల్స్ చేసి నేనే జీసస్ అంటారు. కానీ యేసయ్య అనుకోండి అట్లయితే మనం ఏం అడగాలి? ఒకవేళ అట్లాంటి అబద్ధ క్రీస్తులు మనకు ఒకవేళ మన ముందుకు వచ్చారనుకో, నేనే యేసయ్యని నన్ను నమ్మండి, నాకు ప్రేయర్ చేయండి అని మీతో అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా? సరే నువ్వే యేసయ్య అంటున్నావు కదా, పద అక్కడ యెరూషలేంకి వెళ్దాము, గొల్గతా కొండ మీద పెద్ద సిలువ ఉంటది కదా, దానికి వేసి నిన్ను కొడతాము, కొరడాలతో కొడతాము, నీకు సిలువ వేసి కొడతాము, అప్పుడు నువ్వు చచ్చిపోవాలి, చచ్చిపోయిన తర్వాత నువ్వు 3వ రోజు లేవాలి, మళ్ళీ మాకు కనబడాలి, అప్పుడు నువ్వు యేసయ్య అంటే మేము నమ్ముతాం అనాలి. అలా చేస్తే వాడు ఉంటాడా? పారిపోతాడు. ఎందుకంటే వాడికి భయం కదా దెబ్బలు కొట్టడం అంటే. సో ఏం చేస్తారంటే కొంతమంది అబద్ధపు క్రీస్తులు వస్తారు, వాళ్ళని మనం ఏం చేయాలి? మనం నమ్మొద్దు వాళ్ళని. అంతేకాదు ఇంకా ఏం జరుగుతాయి అంటే చాలా జరుగుతాయి అని యేసయ్య చెప్పాడు. అయితే అవన్నీ విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోవడానికి టైం లేదు నాన్న, కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి అబద్ధ క్రీస్తులు వస్తారని చెప్పారు. రెండవది ముఖ్యమైనది
మీరు యుద్ధ సమాచారం గురించి వింటారంట. యుద్ధ సమాచారాలు అంటే ద న్యూస్ ఆఫ్ వార్స్, యుద్ధాలు జరుగుతాయి. అయితే దాన్ని వింటారు అని ఉంది. మరి ఇప్పుడు వింటున్నామా లేదా? ఇప్పుడే శ్రావణి అక్క కూడా మీరు న్యూస్ చూస్తున్నారా అని అడిగారు కదా, వింటున్నారా లేదా? వింటున్న వాళ్ళు ఒకసారి మీ తమ్ము చూపించండి. న్యూస్ వింటూ, మరి న్యూస్ లో ఏమొస్తుంది? యుద్ధం జరుగుతుందని యుద్ధ వార్తలు వింటున్నామా? మీకు తెలుసా, తెలుగు న్యూస్ ఛానల్సే కాదు, ఇంగ్లీష్ న్యూస్ చూసినా, వేరే ఇంటర్నేషనల్ న్యూస్ చూసినా, లోకల్ ఛానల్స్ చూసినా, ఎక్కడ చూసినా కూడా యుద్ధం యుద్ధం గురించే చెప్తున్నారు. అయితే మీరు యుద్ధ సమాచారాలను వింటారు అని యేసే చెప్పాడు. మరి యుద్ధాలు ఎప్పుడు జరగలేదా? యుద్ధాలు చాలా జరిగినాయి కదా. మరి ఆ న్యూస్ ఈ న్యూస్ కూడా అది న్యూసే ఇది న్యూసే కదా. అప్పుడు చూసాం, ఇప్పుడు చూసాము. మన తాతయ్యలు చూసారు, తాతయ్యల కంటే తాతయ్యలు చూసారు యుద్ధ వార్తలు, వాళ్ళు విన్నారు, చూసారు. మరి ఇప్పుడు ఈ యుద్ధం ఎట్లా గుర్తుపట్టాలి? యేసయ్య రెండవ రాకడకి ముందు జరిగే యుద్ధం అది యుద్ధమే, ఇది యుద్ధమే. చాలా యుద్ధాలు జరిగినాయి. సో మెనీ వార్స్. వరల్డ్ వార్ 1 అది పెద్దది ప్రపంచంలో, అది వచ్చేసింది. వరల్డ్ వార్ 2 కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. మరి అవి కూడా యుద్ధాలే కదా. మరి అప్పుడు యేసయ్య రాలేదు కదా. మరి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు యేసయ్య వస్తాడంటే ఎట్లా నమ్ముతాం? ఇంకా చాలా యుద్ధాలు వస్తాయేమో అని అనుకోవచ్చు కదా మనము, అవునా కదా? సో మరి అప్పుడు జరిగిన యుద్ధాలు ఉన్నాయి, చాలా మంది చనిపోయారు, అయినా యేసయ్య రాలేదు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, మరి ఇప్పుడు యేసయ్య వస్తాడా? అసలు ఎలా గుర్తుపట్టాలి యేసయ్య వచ్చేటప్పుడు? ఈ భూమి మీద జరిగే సిచ్యువేషన్స్ ని మనం ఎట్లా గుర్తుపట్టాలి అంటే, ఇప్పుడు రష్యా, మన ప్రస్తుతానికి యుద్ధం ఏంటి? రష్యా పెద్ద దేశం, ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ కంట్రీ. అది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ. అది దేవుడు, అది పెద్ద సామ్రాజ్యం అయినా దేవుడు అంటే ఆ దేశానికి ఇష్టం లేదు. అది ఒకటే దేశం కాదు, అది చాలా నేషన్స్ కలిపి ఉంటది అన్నట్టు. అది అంటే ఆ దేశంలో దేవుడికి ఇష్టం లేని పనులు జరుగుతాయి. దేవుని వాళ్ళు నమ్మరు, దేవుడు ఉన్నాడంటే నమ్మరు వాళ్ళు, దేవునికి విరోధులు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? ఆల్ ఆఫ్ సడన్ మొన్న ఉక్రెయిన్ అనే దేశం మీదకి యుద్ధం ప్రకటించి, అసలు ఎవ్వరికి కూడా చెప్పకుండా ఆ దేశం చుట్టూ కూడా ఏం చేశారు? వాళ్ళు యుద్ధం చేయడానికి అన్ని కూడా వెపన్స్ అన్ని రెడీగా పెట్టుకుని ఉన్నారు. మరి అదేమో చిన్న దేశం, ఒకప్పుడు రష్యాతో కలిసి ఉంది, అది తర్వాత రష్యాతో సపరేట్ అయిపోయి ఉంది. చిన్న కంట్రీ, ఇండిపెండెంట్ గా ఉంటుంది. మరి అక్కడ దేవుడి బిడ్డలు చాలా మంది ఉన్నారు. సో చిన్న కంట్రీ మీద పెద్ద కంట్రీ యుద్ధానికి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఇది కొంతమంది ఏమంటున్నారు పెద్దవాళ్ళు, అంటే దేవుడు అంటే తెలియని వాళ్ళు, బైబుల్ అంటే తెలియని వాళ్ళు, యేసయ్య అంటే తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా జ్ఞానులు వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా వరల్డ్ వార్ 3 వస్తుంది. వరల్డ్ వార్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇప్పుడు 3 వస్తుంది, గ్యారెంటీ వస్తుంది అని చెప్తున్నారు. కానీ నేను అంటే సండే స్కూల్ అక్కలు, తర్వాత దేవుని సేవకులు, ఓఫిర్ మినిస్ట్రీస్ లో ఉన్న వాళ్ళు, ఓఫిర్ తాతయ్య చెప్తారు ఏంటంటే వరల్డ్ వార్ 3 రాదు. ఓకే, 3వ ప్రపంచ యుద్ధం రాదు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు అని అంటే, బైబిల్ చెప్తుంది కాబట్టి మేము చెప్తున్నాం. మరి బైబిల్ చాలా మంది మోసుకొని తిరుగుతారు, చాలా మంది క్రిస్టియన్స్ లో ఉన్నారు, మరి వాళ్ళకి కూడా ఏం జరుగుతుందో తెలియదు. సో వాళ్ళంతా కూడా డమ్మీగా డల్గా ఉంటారు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు ఇలా జరుగుతుంది అని చెప్పాడు. సో ఉక్రెయిన్ దగ్గరకు వచ్చిన తర్వాత త్రూ దట్ కంట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే, త్వరలోనే దేవుడు పుట్టి చనిపోయిన దేశమైన ఇస్రాయేల్ మీద వాళ్ళు యుద్ధం చేయబోతున్నారు. ఎవరు? రష్యాతో పాటు ఇంకా కొన్ని దేశాలు. తర్వాత ఈ అరబ్ కంట్రీస్ ఉంటాయి కదా, అరబ్ కంట్రీస్ కూడా వాళ్ళు కలుస్తారు. అరబ్ కంట్రీస్ అంటే మనకు తెలుసు కదా, పెట్రోల్ అన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. అరబ్ దేశాలంటే మనకు బాగా తెలుసు, అబ్రహాం కథ మనం విన్నాం కదా. అబ్రహాం తాతయ్యకి 2 కొడుకులు ఉంటారు. ఒకటి హాగరుకు పుట్టిన కొడుకు ఇష్మాయేలు నుంచి వచ్చిన సంతానమే అరబ్బులు. అబ్రహాం తాతకి ఇంకొక కొడుకు ఉంటాడు, అతని పేరు ఇస్సాకు వలన వచ్చింది యూదులు. ఓకే,
సో యూదులు ఇక్కడ ఉంటారంటే ఇస్రాయేల్ దేశంలో ఉంటారు, వాళ్ళు ప్రపంచంలో చెదిరిపోయారు. అయితే యేసే అది కూడా చెప్పాడు, నా బిడ్డలు నా వాళ్ళందరూ యూదులందరూ ప్రపంచంలో ఎక్కడెక్కడ చెదిరిపోయినారో వాళ్ళందరూ కూడా ఈ అంత్యకాలంలో ఇస్రాయేల్ దేశంకి వచ్చేస్తారు అని. అలాగే వస్తున్నారు. సో యేసే చెప్పింది అలాగే జరుగుతుంది. కానీ ఉక్రెయిన్ మీద జరిగిన యుద్ధము యేసే రెండవ రాకడికి సూచననా అని అంటే, సూచన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నాన్న. మీకు తెలుసా ఓఫిర్ తాతయ్య, కరోనా ఫస్ట్ వచ్చినప్పుడు, ఫస్ట్ టైం కరోనా 2019 లో వచ్చింది మన ఇండియాకి. అది వచ్చేసరికి మార్చ్ 2020. మనకు బాగా తెలుసు మార్చ్ 22 నుండి ఏం జరిగింది, 2020లో అన్ని లాక్డౌన్ చేసేసి స్కూల్స్ అన్ని బంద్ చేశారు. అప్పటి నుండి మనం ఇంట్లో కూర్చున్నాం. అయితే అప్పుడు అందరూ భయపడి ఇంట్లో దాక్కొని చచ్చిపోతారేమో అని భయపడుతున్నారు. ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరిని ముట్టుకోవట్లేదు కదా. అప్పుడు చాలా మంది చచ్చిపోయారు. అప్పుడు ఓఫిర్ తాత ఏం చేశారు, మంచిగా కూర్చొని బైబిల్ పట్టుకొని చక్కగా వాక్యం చెప్తున్నారు. అక్క మీది మ్యూట్ లో ఉన్నారక్క. ఇప్పుడు ఓకేనా? ఓకే అక్క. అదే కట్ అయింది, సారీ. అయితే ఓఫిర్ తాత ఏం చెప్పారు, యేసయ్య రెండో రాకడ అంటే వచ్చే ముందు ఒక బెల్ అనేది రింగ్ అయింది, బెల్ మోగింది. సో ఇలాంటివి ఇంకా వస్తాయి, తగ్గిపోతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ తగ్గిపోతాయి, ఇంకా యుద్ధాలు జరుగుతాయి, ఇంకా చాలా వింటాం మనం అని చెప్పారు. ఎవ్వరు భయపడొద్దు, ఏమీ కాదు అని చెప్పారు. సో అలాగే జరుగుతుందా లేదా? మరి అయ్యగారు ఫస్ట్ టైం చెప్పారు కదా, అది కరోనా వచ్చినప్పుడే చెప్పలేదు, అంతకు ముందే చాలా రోజుల క్రితము యుగాంతం అనే పుస్తకంలో అయ్యగారు రాశారు. సో ఇలా జరుగుతుందని బైబిల్లో ఉంది. కొంతమంది ఏమంటారంటే, పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది పిచ్చి వాళ్ళు ఉంటారంటే వాళ్ళు బైబిలే చదువుతారు. అంటే ఏంటి, యుగాంతం అనే బుక్ అయ్యగారు రాసింది చదివితేనే అర్థమవుతుందా అని కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిచ్చి వాళ్ళే అంటాం కదా. అయితే నాన్న, బైబిల్లో యేసయ్య చెప్పిన మాటలు మనం చదివినప్పుడు కొన్ని మనకు అర్థం కావు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన టెక్స్ట్ బుక్ ఉంటుంది. అవును, మనం స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, అదే టెక్స్ట్ బుక్ ఇంట్లో కూర్చొని చదివితే అయిపోతుంది కదా. కానీ మనం అలా కూర్చొని చదువుతామా? స్కూల్కి వెళ్తాం, ఓకే, స్కూల్కి వెళ్తే కూడా మనకు అర్థం కాదు. టీచర్ ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆ లెసన్ మనకు అర్థం అవుతుంది. ఒక్కొక్కసారి టీచర్ చెప్పినా అర్థం కాదు, 2-3 సార్లు చెప్తే అర్థం అవుతుంది. తర్వాత ట్యూషన్స్ కి వెళ్తాం, మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్తారు మనకు, అప్పుడు కానీ లెసన్ అర్థం కాదు. మరి బైబిల్ ఇంట్లో కూర్చొని మనం చదువుకుంటే మనకు అర్థం అవుతుంది అంటే, అర్థం కాకుండా ఎన్నో విషయాలు ఉన్నాయి. సో అర్థం కాని విషయాలు బైబిల్లో నుండి దేవుడి యొక్క ప్రవక్తలకు, అపోస్తులకు దేవుడు అర్థమయ్యేటట్టు చేసి వారి ద్వారా మనకు అర్థమయ్యేటట్టు చేస్తారు. అలా ప్రవక్తలు చాలా మంది ఉన్నారు కదా, మీకా ప్రవక్త ఉన్నాడు, ఇర్మియా ప్రవక్త, ఎహెచ్కేలు, మోషే, ఓకే, అపోస్తులుడైన పౌలు, మరి ఏలియా ప్రవక్త, ఏషియా ప్రవక్త. అలాగే ఈ అంత్యకాలంలో మనకు రంజిత్ ఓఫిర్ అయ్యగారు మనకు ప్రవక్తగా. సో ఆ యుగాంతం అనే పుస్తకంలో అయ్యగారు యేసయ్య రాకడ ముందు ఏమేమి జరిగాయో అవన్నీ రాశారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, బైబిల్ చదవాలి, సండే స్కూల్ టీచర్స్ చెప్పేది వినాలి, అండ్ యుగాంతం బుక్ ఎవరెవరికైతే తెలుగు వస్తుందో వాళ్ళందరూ చదవాలి. ఒకవేళ అక్క నేను చదవలేను అని అంటే మీ మమ్మీ డాడీ హెల్ప్ తీసుకొని మీరు వాళ్ళు చదువుతుంటే మీరు వినాలి నాన్న. అండ్ లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను. సరే అక్క, ఇప్పుడు యుద్ధం అవుతుంది కదా, మరి యేసయ్య వచ్చేస్తున్నాడా అని అంటే, అవును మా యేసయ్య తొందరగా రాబోతున్నాడు. నాకైతే ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు దేవుని స్తుతిస్తున్నాను, వచ్చేటప్పుడు దేవుని స్తుతిస్తున్నాను. ఈ యుద్ధం స్టార్ట్ కాకముందు నేను నా ఇంట్లో ఒక ప్రేయర్ చేశాను, ప్రభా ఇంకా లేట్ చేయకు ప్రభా, తొందరగా వచ్చేసే నాయన, ఈ లోకంలో ఉండాలని అనిపించడం లేదు అసలు. ఎప్పుడు నీ రాజ్యంలోకి వచ్చి, అక్కడైతే చాలా హ్యాపీగా ఉంటుంది పరలోకం, ఇంకా బాధ అనేది ఉండదు, ఎంజాయ్ చేస్తాం మనం, ఎంత బాగుంటుందో బ్యూటిఫుల్ గా పరలోకం. సో తొందరగా వచ్చేసి యేసయ్య మమ్మల్ని తీసుకెళ్ళు ప్రభు అని ఇలా ప్రేయర్ చేసుకున్నాను నేను. మరి యేసయ్య రాకడకి ఇప్పుడు బెల్ రింగ్ అయింది, ఇంకా చాలా చాలా జరుగుతున్నాయి. మరి ఓఫిర్ తాత యుగాంతంలో చెప్పినవి ఎన్ని విషయాలు జరుగుతున్నాయి, అబ్బా నాకు హ్యాపీగా ఉంది. సో మనం దేవుని స్తుతించాలి, స్తుతించడమే కాదు నాన్న, మనం ప్రార్థన చేయాలి. సో ఉక్రెయిన్ మీద యుద్ధం చేసిన తర్వాత
ఈ అరబ్ దేశాలు వీళ్ళందరూ కలిసి ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తారు. ఇది ఒక్క పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఏసే వచ్చేస్తాడా అంటే ఇంకా ఏసే రావడానికి ఇంకా కొన్ని విషయాలు జరగాలి. సో ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, ఇస్రాయేల్ ఏమో చిన్న దేశం కదా, స్మాలెస్ట్ కంట్రీ. ఆ దేశం చుట్టూ చాలా మౌంటైన్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు? రష్యా ఇంకా చాలా దేశాలు కలిసి యుద్ధానికి వస్తాయి. మరి చిన్న వాళ్ళ మీదకి అంత పెద్ద వాళ్ళు వస్తే ఎవరు గెలుస్తారు? పెద్దవాళ్ళే గెలుస్తారు కదా, చిన్న వాళ్ళు ఓడిపోతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇస్రాయేల్ దేశమే అసలు యుద్ధం జరగకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఇస్రాయేల్ దేశం చుట్టూ ఆయన ఇట్లా కంచె వేస్తాడు. ఇస్రాయేల్ దేశం చుట్టూ ఆయన ఇలా నిలబడి ఉంటాడు. మరి వచ్చిన వాళ్ళందరూ ఏమవుతారు అంటే వచ్చిన వాళ్ళందరూ ఏమవుతారో తెలుసా? వాళ్ళు ఏరోప్లేన్ లో వస్తే ఆ ఏరోప్లేన్లు కూలిపోతాయి. వాళ్ళు మిజైల్స్ పంపిస్తే అవి ఫెయిల్ అయిపోతాయి. వాళ్ళు ఎలా వచ్చినా కూడా కొన్ని లక్షల మిలిటరీ కుప్పగోలి నాశనం అయిపోతారు వాళ్ళు. రష్యాతో పాటు వచ్చే దేశాలందరూ. ఎలా జరుగుతుంది అనంటే దేవుడు వాళ్ళ పక్షంగా యుద్ధము చేస్తాడు, యుద్ధము చెయ్యబోతున్నాడు. యుద్ధం చేస్తాడు ఏసయ్య. అప్పుడు మనం ఏసయ్యని చూస్తామా? ఏసయ్య కూడా ఒక రాకెట్ పంపిస్తాడా? ఆ తర్వాత అదేంటి ఆరో పట్టుకుంటాడా? అవునా, ఏసయ్య మనం చూస్తామా అంటే ఏసయ్య మనకు కనబడడు, కానీ ఏసయ్య యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడక్క? ఏసయ్య చేస్తాడు అంటున్నారు, మళ్ళీ మీరేమో ఏసయ్య కనబడాడు అంటున్నారు. నాకైతే చూడాలని ఉంది అనుకుంటాం కదా నాన్న. ఎలా యుద్ధం చేస్తాడంటే ఎర్ర సముద్రం నుండి, ఇప్పుడు ఎర్ర సముద్రం ఉంటుంది కదా, ఫరో సైన్యము ఇస్రాయేలీలను తరుముతుంది. అప్పుడు ఇస్రాయేలీలు ఏడుస్తారు, మోషే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, మేము ఈ సముద్రంలో చచ్చిపోవాలా అని అంటుంటే అప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ఆ కర్రతో దాన్ని తాకినప్పుడు ఎర్ర సముద్రంలో రోడ్ వచ్చేస్తుంది. ఆ రోడ్ మీద నడుచుకుంటూ వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. అదే రోడ్ మీద దాటడానికి ఫరో సైన్యం వస్తుంది. అప్పుడు కరెక్ట్ వాళ్ళు రోడ్ కి మధ్యలో ఉండగానే దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఆ కర్రతోను ఆ రోడ్ ని టచ్ అనగానే ఆ రోడ్ మొత్తం కుప్పగూలిపోయినప్పుడు ఈ ఫరో సైన్యాలు అన్ని కూడా దాంట్లో ఏమంటారు ఆ సముద్రంలో మునిగిపోతాయి నాన్న. అప్పుడు దేవుడు అక్కడ కనిపించాడా? దేవుడు కనిపించలే. కానీ దేవుడు ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఎలా యుద్ధం చేశాడు అంటే రథ చక్రములకున్న ఆ చక్రాలు ఉంటాయి కదా, దాని కీలంతా ఊడిపోయేటట్టు చేశాడు. ఆ నట్స్ బోల్ట్స్ ఉంటాయి కదా, ఊడిపోయి అవి తిరిగి 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 మొత్తం దాన్ని రైడ్ చేసే వాళ్ళు మొత్తం అందరూ కూడా కూలిపోతారు. ఆ రథాలు చక్రాలు అన్ని ఊడిపోతే వాళ్ళు చచ్చిపోయారు. అవునా, అది నిజంగా జరిగిందా? మేము నమ్మాలా? ఎన్నో స్టోరీస్ ఉంటాయి కదా అని అనుకోవచ్చు కదా. ఏది కూడా మనం నమ్మొద్దు, కరెక్ట్ గా అది ప్రూఫ్ ఉంటేనే నమ్మాలి. ఎందుకంటే చాలా చెప్తారు, పలానా అతను కొండలేపాడు, పలానా అతను ఇందులో మునిగిపోయాడు అని చెప్పి. ప్రూఫ్ ఏది మరి అంటే ప్రూఫ్స్ ఉన్నాయి తెలుసా? మరి ఆ సముద్రంలో నుండి ఆ రథాలను ఆ యొక్క దానికి సంబంధించిన అన్ని కూడా బయటకు తీసినప్పుడు దాన్ని కార్బన్ డేటింగ్ సిస్టమ్ టెస్ట్ చేసినప్పుడు అది పలానా BC 3000 అని ఇట్లా మరి రాశారు. అది ఆర్కియాలజికల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, ల్యాబ్ లో చేస్తారు. సో కరెక్ట్ గా మోసే కాలానికి దీనికి సరిపోయిందా? కరెక్ట్ అవే రథాలు ఫరోకి సంబంధించిన ఉందా? అక్కడ దేవుడు కనిపించాడా? కనిపించలే, కానీ యుద్ధం చేశాడు. దేవుడు ప్రజలను కాపాడిండు. దేవుణ్ణి ప్రజలను తరిమే శత్రువులను ఎర్ర సముద్రంలో ముంచి వేశాడు. సేమ్ అలాగే ఇస్రాయేల్ దేశం మీదకి దండెత్తి వస్తున్న ఈ దేశాలను దేవుడు నాశనము చేయబోతున్నాడు, వాళ్ళని చంపబోతున్నాడు. యేసయ్య దేవుని బిడ్డల్ని కాపాడబోతున్నాడు. ఎంత అద్భుతం కదా. ఆ తర్వాత అంత్యబద్ధ క్రీస్తు వస్తాడు. 10 దశరాజ్య కూటమి జరుగుతుంది, అంటే 10 దేశాలు వరల్డ్ ని పరిపాలిస్తాయి. ఆ తర్వాత అంత్యబద్ధ క్రీస్తు వస్తాడు, వాడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. అప్పుడు ఏసే బిడ్డలమైన మనకు కొన్ని కష్టాలు శ్రమలు వస్తాయి. మనకి ఎటువంటి భయం అనేది మనకు ఉండదు. ఎలాంటి భయం ఉండదు అనంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ శద్రకు మేషకు అబేద్నెగోలకు అగ్నిగుండం పెద్దగా చేశారు. వాళ్ళను ఏసయ్య అగ్నిలోనికి వెళ్లకుండా కాపాడలే, కానీ అగ్నిలోనికి తోసేటట్టు చేశాడు దేవుడు. కానీ ఆ మంటలో దేవుడు దిగొచ్చాడు, వాళ్ళని కాపాడాడు. అంత్యబద్ధ క్రీస్తు కాలంలో కూడా చాలా శ్రమలు వస్తాయి, మన కష్టాలు వస్తాయి. అప్పుడు బైబిల్స్ దాసి పెడతారు, దేవుని సేవకులను కొడతారు, చిత్రహింసలు చేస్తారు.
కొంతమందిని కత్తితో చంపేస్తారు, కొంతమంది చచ్చిపోరు, అలాగే ఉంటారు, తప్పించుకొని దేవుని సువార్త చెప్తూ ఈ భూమి మీద ఉంటారు, చాలా ప్లేసెస్ కి వెళ్తుంటారు వాళ్ళు. దేవుడు రకరకాలుగా తన బిడ్డల్ని కాపాడుతాడు. ఆ తర్వాత యేసయ్య మధ్యాకాశంలో మనం చదువుకున్నాం కదా, బూరం రోగును యేసయ్య వస్తాడని. కడబూరం రోగినప్పుడు అప్పుడు యేసయ్య వస్తాడు. ఫస్ట్ యేసయ్యలో చనిపోయిన వాళ్ళు ఫస్ట్ లేస్తారు, తర్వాత బ్రతికి ఉన్న మనం కూడా యేసయ్యతో పాటు పరలోకానికి వెళ్తాము. హల్లెలూయా. ఎలా వెళ్తామో తెలుసా? ఏలియా భక్తుడు ఎలా వెళ్ళాడు, హనోకు భక్తుడు ఎలా వెళ్ళాడో అలా మనం వెళ్తాము. అయితే మనకు సంతోషమే, కానీ ఆ దేశంలో చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు, తర్వాత ఆడవాళ్ళు ఉన్నారు. బాంబులు వేస్తుంటే రక్తం అంతా వచ్చేస్తుంది కదా, వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. అక్కడ యేసయ్య బిడ్డలు ఉన్నారు. సో వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసయ్య వాళ్ళని కాపాడు అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి చిత్తం అయితే కాపాడుతాడు. ఒకవేళ యేసయ్య కొరకు అలాగే ఆ యుద్ధంలో చనిపోయారనుకోండి, యేసయ్య నమ్ముకుని వారు చనిపోయారనుకోండి, అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ మనం మాత్రం మంచిగా తిని పడుకుంటున్నాం కదన్నా, మర్చిపోవద్దు. మన సండే స్కూల్ పిల్లలందరూ గుర్తు పెట్టుకోండి ఏంటంటే, యేసయ్య త్వరగా రానే ఉన్నాడు. మనం ఆడుకుంటూ పాడుకుంటూ మమ్మీ డాడీని డిస్టర్బ్ చేసుకుంటూ ఉండే టైం కాదు. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీరు ఈ మాటలన్నీ చెప్పేసేయండి. నేనైనా మీరైనా ఎవ్వరు నోరు మూసుకొని ఉండొద్దు నాన్న. చక్కగా చదువుకోవాలి, చదువుతో పాటు మనం ఈ మాటల్ని కూడా మన ఫ్రెండ్స్ కి తెలియచేయాలి. సో ఎన్ని యుద్ధాలు వచ్చినా ఆ యుద్ధాలలో దేవుడు మనల్ని కాపాడుతాడు. ఒకవేళ మనం ఆ యుద్ధాలలో అంటే ఇంకా రాలేదు మన దాకా, అక్కడే జరుగుతుంది. అక్కడ ఒకవేళ దేవుని ప్రజలు చనిపోయినా వాళ్ళు పరలోకంలో ఉంటారు. హల్లెలూయా. సో దేవుడి ఈ మాటలు వినికిడిలో దీవించును గాక. నేను వచ్చే వారం మళ్ళీ ఇది ఏం లెసన్ చెప్పారో అక్క సులక్షణకు అడుగుతుంది. కంఠిత వాక్యం ఇచ్చాను. మనం ఎలా శ్రమలను తట్టుకుంటామంటే విశ్వాసం వలన. విశ్వాసం చూపించాడో ఈ యొక్క శ్రమల ఉండాలి. దేవుని అందలి విశ్వాసం మనం ఉంచినప్పుడు ఎన్ని శ్రమలనైనా మనం తట్టుకొని నిలబడగలము. దేవుని ప్రార్థన చేసుకుందాం. ఆయన మహోన్నతుడా, నీకు వందనాలు. యేసయ్య ఈ రోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా మట్టుకు మేము ఎంతో నాయన క్షేమంగా ఉన్నాం తండ్రి. ప్రభా, కొన్ని విషయాలు జరగొద్దు అని మేము ప్రార్థన చేయకూడదు నాయన. ఎందుకంటే నీ వాక్యంలో ప్రభా నువ్వు ఎలా చెప్పావో అలాగే జరుగుతుంది నాయన. అది జరగాలి ప్రభా. అది జరిగినప్పుడు నీవు త్వరగా నాయన వస్తున్న సూచనలు నెరవేరబడుతున్నాయి నాయన. ప్రభా మరి నాయన తండ్రి, ఉక్రెయిన్ దేశంలో ఉన్న నీ బిడ్డలందరినీ నీవు కాపాడండి నాయన. అయ్యా తండ్రి, నీవు వారు నాయన శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్ళేటట్టు అయ్యా మరి నీ చిత్తమైతే ఇతర దేశస్తులు నాయన హెల్ప్ చేయడానికి సహాయం దయచేయండి నాయన. ఇండియన్స్ కూడా అక్కడ చిక్కుకుపోయారు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ప్రభా, వారిని కూడా అయ్యా తండ్రి నాయన మా ఎంబసీ స్పందించి ప్రభా స్పెషల్ ఫ్లైట్స్ లో వాళ్ళు ఇండియాకి వచ్చేటట్టు చేయండి ప్రభా. అక్కడున్న నీ బిడ్డలందరినీ కాపాడండి ప్రభా. యేసయ్య నీవు జరిగిస్తున్న ఈ గొప్ప నాయన తండ్రి, ఇదిగో నీ రెండవ రాకడికి బెల్ రింగ్స్ అనేవి మోగుతుంటుండగా ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకునే కృప దయచేయండి ప్రభా తండ్రి. మమ్మల్ని నీవు సిద్ధపరచండి, మా బిడ్డలందరినీ నీవు రెడీ చేయండి ప్రభా. అయ్యా తండ్రి, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో మారు మనసు పొంది రక్షణ పొందే కృప దయచేయండి అయ్యా. టీచర్స్ గా ఉన్న మేము ఇంకా బాధ్యతాయుతంగా అయ్యా తండ్రి అనేక వందల మంది వేల మంది బిడ్డల్ని నీ సన్నిధికి నడిపించడానికి సహాయం దయచేయండి. మా నాయకులు రంజితో ఫిరాయిగాని మీరు దీవించండి. ఎటువంటి బోధలో మేము పెరిగి ఉన్నామో మా అంతం మట్టుకు ఆ బోధకునైనా బోధకునైనా మేము కట్టుబడి ఉండే కృప దయచేయండి. మా బిడ్డలందరినీ దీవించి మహిమ ఘనత నీవే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అక్క ఒక్క నిమిషం అక్క, సులక్షణక కొన్ని పిక్స్ అది కంఠిత వాక్యం ఎవరైనా చెప్తున్నారా లేదంటే నేనే చెప్తున్నారు? జ్యోతి ఈజ్ రెడీ అక్క. ప్లీజ్ అది స్క్రీన్ షేర్ చేసి అవి చూపించండి పిల్లలకి. అక్క రష్యా అండ్ ఉక్రెయిన్ అవేనా అక్క? ఆ వార్ నేను చెయ్యనా అక్క? నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. పంపించేస్తాను రా, అమలు పంపించాను, అన్న చేస్తా అన్నారు.
బాగా చూడండి నాన్న, ఇప్పుడు రష్యా ఎలా యుద్ధానికి వచ్చింది ఉక్రెయిన్ మీదకి చూసారా? రెడ్ కలర్ లో ఉన్నదంతా రష్యా దేశం. స్మాల్ కంట్రీ బ్లాక్ కలర్ లో ఉంది చూడండి, ఉక్రెయిన్. సో ఇప్పుడు చూడండి, రష్యా ఉక్రెయిన్ దేశం మీదకి వచ్చింది కదా, ఇట్ వాజ్ అంటే పార్ట్ ఆఫ్ రష్యా అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ రష్యా ఉక్రెయిన్ ని అదేంటి స్వాధీనపరుచుకుంటే పక్కన సముద్రం ఉంది నాన్న. ఆ సముద్రం దాటగానే రైట్ లెఫ్ట్ ఇరాన్ సిరియా ఉంటుంది చూడండి. దాని కింద ఇస్రాయెల్ దేశం ఉంటుంది. ఇస్రాయెల్ దేశం మీదకి వాళ్ళు దండెత్తడానికి ప్లాన్ చేస్తున్నారు కదా. ఇది మీరు అట్లాస్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ రోజు నేను చూసి స్క్రీన్ షాట్ కూడా తీసాను. అయితే ఓఫీర్ తాతయ్య చెప్పారు కదా బైబిల్లో నుండి అంత్యబద్ధ క్రీస్తు వస్తే ఇరాన్ నుండి కానీ సిరియా నుండి కానీ వస్తాడని. ఖచ్చితంగా అలాగే జరుగుతుందా లేదా? ఎంత వండర్ఫుల్ కదా, దేవునికి స్తోత్రం. ఓకే, నెక్స్ట్. ఎస్, దీస్ పిక్స్ చూడండి మా, ఎలా యుద్ధం జరుగుతుంది అక్కడ. ప్రెసిడెంట్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మా, కానీ ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ గాని ప్రెసిడెంట్ యుద్ధం జరిగితే ఫుల్ సెక్యూరిటీతో దాక్కుంటారు. కానీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మాత్రం ఆర్మీలో ఆయననే మెయిన్ గా ఉండి ఆర్మీని నడిపిస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఎంత గ్రేట్ కదా. మరి అతను కూడా ఎవరు అంటే దేవుని బిడ్డ. హీజ్ ఎ జ్యూ, యూదుడు ఆయన. యుద్ధ వాతావరణం చూస్తున్నాం కదా. మనుషులు ఎవరైతే ఉంటున్నారో ఆ లివింగ్ ప్లేసెస్, ఫ్లాట్స్ మీద, ఆఫీసెస్ మీద, అన్నిటి మీద కూడా బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు చూడండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ విజయ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ గా ఈ టైం కి సంబంధించి మీరు అన్ని మంచిగా మళ్ళీ ఒకసారి రీకాల్ చెప్పించారు పిల్లలకి. ఓకే పిల్లలు, మీరు మీ ఇంట్లో ప్రతి ఒక్క దగ్గర ఖచ్చితంగా యుగాంతం బుక్ ఉంటది. ఆ బుక్ ఒకసారి చదవండి, సరేనా? చదవడానికి వస్తే చదవండి, లేకపోతే చెప్పింది కదా అక్క, మమ్మీ డాడీ వాళ్ళతో హెల్ప్ తీసుకొని చదవండి. ఓకే, బయట ఏం జరుగుతుందో తెలుసుకోండి ఫస్ట్, అప్పుడు మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఎగ్జామ్ ఉందన్నప్పుడు కదా మనం ప్రిపేర్ అవుతాం. మరి అబద్ధ క్రీస్తు వస్తున్నప్పుడు మనం ప్రిపేర్ అవ్వద్దా? అవ్వాలి కదా. మనం అందరం రెడీ ఉండి వాడిని కొట్టాలి కదా. మరి అయ్యో మీరు ఎవరు కొట్టరా? మీరందరు ఎవరు రెడీగా లేరా? ఆర్ యు ఆల్ రెడీ? ఎస్. ఎప్పుడు రెడీగా ఉంటాం? మనం బైబుల్ బాగా చదివి యుగాంతం బుక్ కూడా, తాతయ్య ఓఫీ తాత రాసిన యుగాంతం బుక్ చదివామనుకోండి, అంటే అదే చదవాలని కాదు, ప్రకటనలో ఏముందో తాత దాన్ని మంచిగా ఇన్ డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట దాంట్లో. సో అప్పుడు మనం వెల్ ప్రిపేర్డ్ ఉండి మనకు వచ్చే అంటే అబద్ధపు క్రీస్తుని ఎదుర్కొంటాము, మనకు వచ్చే శ్రమలని కష్టాలను అన్నిటిని ఎదుర్కొని యేసయ్యతో వెళ్ళిపోతాము. మీకు అందరికి ఇష్టం ఉందా యేసయ్యతో వెళ్ళాలని? ఎస్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ విజయక్క. ఓకే పిల్లలు, మరి కంఠత వాక్యం చెప్పడానికి జ్యోతి అక్క ఉన్నారు మన మధ్యలో. జ్యోతి అక్క కంఠత వాక్యం చెప్తారు. వెల్కమ్ జ్యోతి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ రా. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. మరి మంచి చక్కటి వాక్యం విన్నారు కదా పిల్లలు. ఎంత మంచి స్టోరీ నిజంగా. మరి స్టోరీ విన్నారు కదా, మరి అట్లాగే మరి వాక్యం నేర్చుకుందామా? అట్లా మీరు కూడా పోరాడానికి రెడీయా పిల్లలు? సరే, మనం మరి వాక్యం నేర్చుకుందాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను పొందిరి. నీతి కార్యములను జరిగించిరి. పిల్లల చేత రిపీట్ చేయించిన పక్కన పిల్లలు ఉన్నారు కదా జ్యోతి, పిల్లల్ని రిపీట్ చేయించమని చెప్పు. చెప్పండి.
వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహపు నోళ్లను మూసిరి అగ్ని బలములను చల్లార్చిరి ఖడ్గధారమును తప్పించుకొనిరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధంలో పరాక్రమశాలురై అన్యుల సేవలను పారద్రోలిరి హెబ్రీ 11:33-34 జ్యోతి అక్క మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి, నేను రిపీట్ చేస్తా ఇప్పుడు, సరేనా? ఇప్పుడు నాతో పాటుగా అందరు కలిసి చేస్తారు, మీరు ఫస్ట్ చెప్తే. ఓకే అక్క. వారు పిల్లలు మీరందరు చదవాలి, నేను చూస్తున్నా, మిమ్మల్ని అందరినీ చూస్తున్నా. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గధారను తప్పించుకొనిరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలిరి హెబ్రీ 11:33-34 Hebrews chapter 11, 33 and 34 verse. అందరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే పిల్లలు? ఓకే జ్యోతి అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, కంఠత్వాక్యం నేర్చుకోండి. అందులో ఆ కంఠత్వాక్యంలో ఏముందో చెప్పండి పిల్లలు ఒక్కసారి. అక్క టైం ఉంది కదా సులక్షణ అక్క, చూడండి ఆ 33 ఉంది. వాగ్దానం. సింహంల నోళ్లను మూసిరి. ఎవరబ్బా సింహంల నోళ్లను మూసింది? బైబిల్లో సింహపు నోళ్లను మూసింది ఎవరు? సింహపు నోళ్లను మూసింది అయితే యేసయ్యనే, కానీ సింహపు గుహలో వేసింది ఎవరిని? టీచర్స్ నో ఆన్సర్స్ ప్లీజ్. పిల్లలు అయ్యా సింహాల గుహలో ఎవరిని వేశారు పిల్లలు? ఎస్, చెప్పండి. ఇప్పుడు మీ కంఠత్వాక్యం భలే బాగా గుర్తుంటది. వచ్చిందా? అందరికి గుర్తొచ్చిందా ఎవరిని వేశారో సింహపు బోనులో? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఇదేంటి? అగ్ని బలములు. అగ్నిలోకి పడేసింది ఎవరిని చెప్పండి? అగ్నిలోకి పడేసింది ఎవరిని? అగ్ని లోపలికి ముగ్గురిని వేస్తే వాళ్ళు నలుగురిగా బయటకు వచ్చారు. ఎవరబ్బా? ఏ డానియేలా? షడ్రక్ మెషక్ అబేద్నగో. షడ్రక్ మేషక్ అబేద్నగో పాట గుర్తొచ్చిందా? ఈ వాక్యంలో ఉంది అదే. మరి వాళ్ళందరూ ఎట్లా వాళ్ళకు వచ్చిన బాధల్ని తట్టుకొని బయటికి వచ్చారో, వాళ్ళకి ఏ విధంగా దేవుడు సహాయం చేశాడో, అంత్యకాలంలో అబద్ధపు క్రీస్తు వచ్చి మనల్ని నన్ను హింసిస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడా చేయడా? చేస్తాడు. థమ్స్ అప్ అందరు థమ్స్ అప్ చూపండి. హల్లెలూయా చెప్పండి. యేసయ్యా నువ్వు మాకు సహాయం చేస్తావని. ఓకే సరే పిల్లలు, మరైతే ఇంకా
నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మీరు కంఠత్వాక్యం నేర్చుకొని వస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు మీకు అందరికి సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకోండి అందరూ, ఇంకా క్లోజింగ్ ప్రేయర్ చేసేసుకుందాం. దేవుడు ఇంతవరకు మనల్ని నడిపించి సహాయం చేసినందుకు దేవుడికి. కళ్ళు మూసుకున్నారా అందరూ? మన మధ్యలో ఇవాంజలి అక్క ఉంది. సో అక్క ప్రేయర్ లో క్లోజింగ్ ప్రేయర్ చేసేస్తాం. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ అలాడ్ రా. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ప్రైజ్ అలాడ్. ఓకే అక్క, మనం పిల్లలందరూ కళ్ళు మూసుకుండా క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడా నీకు వందనాలు. సర్వాధికారి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, ఈ సమయమందు ప్రభా మేమందరము నా తండ్రి జూమ్ మీటింగ్ లో నా తండ్రి అయ్యా ఇదిగో కూడుకొని ప్రభా నిన్ను స్తుతించుకోవడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. గొప్ప దేవుడవు నీకు వందనాలు ప్రభా. నువ్వు మా మధ్యన ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించారు, ఆమేనని పలికారు గనుక నీకు స్తోత్రములు కన్న తండ్రి. ఇదిగో ప్రభా ఓపెనింగ్ ప్రేయర్ మొదలుకొని ప్రభా మీరు మాతో ఉన్నారు ప్రభా. అయ్యా సింగింగ్ లో మాకు ఎంతగానో అద్భుతంగా సహాయము చేశారు అయ్యా. మేమందరము నా తండ్రి అయ్యా పాత పాటలన్నీ మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చిన్న కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రైజ్ అండ్ వర్షిప్ లో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. అయ్యా ఇదిగో మా స్తుతులు మీరు ఆసీనులై ఉన్నారు గనుక నీకు స్తోత్రములు. మా స్తుతులు మీరు అందుకున్నారు గనుక నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి చక్కని స్టోరీ ద్వారా ప్రభా అయ్యా మాతో మీరు మాట్లాడారు ప్రభా. నిజమే ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రకటన గ్రంథంలో నువ్వు చెప్పిన రీతిగా ప్రభా అయ్యా ప్రతి ఒక్కటి జరుగుతూ ఉన్నాయి ప్రభా. ముందుగానే నీ ప్రవక్త ద్వారా చెప్పిన ప్రతి ఒక్క విషయము నా తండ్రి అయ్యా జరుగుతూ వస్తున్నాయి కనుక నీకు స్తోత్రములు. అయినను ప్రభా నన్ను మమ్మల్ని కూడా ప్రభా మీరు నా తండ్రి అయ్యా ఆత్మీయంగాను సంసిద్ధులను చేయండి నాయన. ఈ జూమ్ మీటింగ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వాక్యాలు విని గ్రహించుకుని అయ్యా ఇది వాక్యానుసారంగా నడుచుకోవడానికి మీరు కృప చూపించండి అయ్యా. ఇదిగో నా తండ్రి రెండవ రాకడలో మీరు రానై ఉన్నారు, త్వరలోనే మీరు రాబోతున్నారని మాకు నా తండ్రి తెలుస్తుంది అయ్యా. ఇదిగో నా తండ్రి మేమందరము ప్రభా అయ్యా వాక్యాన్ని విని గ్రహించుకోవటం మాత్రమే కాదు అయ్యా గుర్తు పెట్టుకొని నా తండ్రి అయ్యా నీ కోసం ఎదురు చూచుటకు మీరు సహాయము దయచేయండి. ఉక్రెయిన్ దేశాన్ని మీరు కాపాడండి ప్రభా నీకు స్తోత్రములు. అక్కడ ఎంతో మంది బిడ్డలు ప్రభా అయ్యా నేను ప్రార్థిస్తున్నారు అయ్యా. అయ్యా వారందరి మొర మీరు ఆలకించండి ప్రభా. అయ్యా వారి పక్షాన మీరుండి యుద్ధము చేయమని వేడుకుంటున్నాం కన్న తండ్రి. నేను చక్కని కంఠత వాక్యం నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు ప్రభా. అయ్యా ఈ కంఠత వాక్యాన్ని ప్రభా నెక్స్ట్ వీక్ మేమందరము నా తండ్రి అయ్యా చక్కగా నేర్చుకుని నా తండ్రి చెప్పడానికి మీరు కృప చూపించండి అయ్యా. గొప్ప దైవమా నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి కొద్ది మంది మేము యాడ్ అయి ఉన్నాము ప్రభా. చిన్న పిల్లలు రాలేకపోయారు ప్రభా, రాని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని మీ ఆశీర్వాదంతో నింపమని వేడుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి మా ప్రార్థన ఆలకించండి, ఆమేనని పలకమని నా ప్రభువుని పిరక్షకుని యేసుక్రీస్తున్నాము పేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఇవాంజలిన్ అక్క. ఓకే పిల్లలు, సో దీవించి పంపుము దేవా వాడరా పిల్లలు? పాడాలక్క, సాంగ్ పాడాలి. పాడాలి. దీవించి పంపుము దేవా నీ కృపలను మాకొసగి, దీవించి పంపుము దేవా నీ కృపలను మాకొసగి. ఆమెన్ 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 ఆమెన్. థ్యాంక్ యూ సులక్షణ అక్క. ప్రైజ్ ద లార్డ్ అందరికి. థ్యాంక్ యూ శ్రావణి. పిల్లలు ఈ రోజు చక్కగా మనందరినీ సండే స్కూల్లో నడిపించిన శ్రావణి అక్కకి థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్ యూ శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ లీడింగ్. అట్ ద సేమ్ టైం పిల్లలు మంచిగా సింగింగ్ లో నడిపించిన అనిల్ అన్నయ్యకి, మంచి స్టోరీ చెప్పిన విజయ్ అక్కకి, స్టోరీ అంటే ద కాంటెంపరీ ఇష్యూస్ మనతో షేర్ చేసుకొని మనం ఎలా ఉండాలి అని మనకి తెలియజేసిన విజయ్ అక్కకి, కంఠత వాక్యం నేర్పించిన జ్యోతి అక్కకి, క్లోజింగ్ ప్రేయర్ జరిగించిన ఇవాంజలి అక్కకి లెట్స్ క్లాప్ నాన్న. థ్యాంక్ యూ అక్కయ్యలు అన్నయ్యలు ఫర్ ద నైస్ వండర్ఫుల్ స్పిరిట్ ఫిల్డ్ లీడింగ్. ఓకే, వెరీ గుడ్. సరే నాన్న, మళ్ళీ మనం అందరం కలిసి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాము. తప్పకుండా అందరు కంఠత వాక్యం నేర్చుకొని రండి. ఓకే, కీప్ ప్రేయింగ్, గ్రో ఇన్ ద లార్డ్. Fine. Take care all of you. Praise the Lord. Good evening, Pillalu. Bye.